అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం కృష్ణాదేవిపేటలో సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. ఇక వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 108 జంటల సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివాహ బంధంలో అడుగుపెడుతున్న నూతన వధూవరులకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. అందరూ కూర్చోవాలి. ఇక్కడ లేవాలమ్మా, లేవాలి లేవాలి. వాలంటీర్స్ కూడా లేవండి బాబు, వాలంటీర్స్ కూడా లేవండి. అయ్యా కూర్చోవాలి, కూర్చోండి బాబు, కూర్చోండి. అందరూ మగవారు పట్టువారు పెట్టుకుంటారా, మగవారు తెలుగువాడు. ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ సాముదాయిక మహోత్సవంలో అందరికీ ఒక్కొక్కళ్ళకి కూడా ఇగో ఇట్లాంటి మంగళ సూత్రాలు చక్కగా దీంతో పాటు ముత్యము పకడం కూడా దాంట్లో చేర్చి దీన్ని చక్కగా తయారు చేసి వికాస తరంగిణి సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందించారు. సామూహిక వివాహాలు పేదలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తాయన్నారు. మంది జంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండుగగా ఉంది. నేను రాత్రి స్వామి గారికి కలిసినప్పుడు వారు మాట అన్నారు, పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు, వైభవంగా చేసుకుంటారు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా, వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి, బాగా చేసుకోవాలనుకుంటారు కదా. కానీ వాళ్ళు చేసుకోలేని స్తోమత లేదు, చేసుకునే స్తోమత లేదు. అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరూ కూడా నమస్కారం పెట్టవలసి వస్తుంది.